కిచెన్‌లో నైఫ్స్, స్పూన్స్ ఇంకా సీజర్స్ పెట్టుకోవడానికి వాల్‌కి ఇలాంటి వాల్ మౌంటైన్ బాక్స్ అనేదైతే దొరుకుతుంది. నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది చూడండి. ఓపెన్ చేసి మనం ఇట్లా స్పూన్స్, నైఫ్స్ అయితే సీజర్స్ పెట్టుకోవచ్చు. కింద అయితే క్లిప్స్ అయితే ఉంటాయి. దానికి మనం వెజిటబుల్ పిల్లర్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, ఇంకా కిచెన్ టవల్స్ కానీ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్‌లో బట్టలు పెట్టుకోవడానికైతే మనకి ఎక్కువగా ప్లేస్ లేదనుకోండి, ఇలాంటి ఫోల్డింగ్ బిగ్ సైజ్ బాక్స్ అనేది అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బట్టలన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బట్టలే కాకుండా టాయ్స్ కానీ, ఇంకా పిల్లోస్ కానీ, బెడ్‌షీట్స్ కానీ ఇవి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అంటే చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి చాలా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. కింద ఏదైనా చెత్త ఊడ్చినప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి జరిపేసి కింద చెత్త మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోల్డింగ్ చైర్ అయితే చూడండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఫోల్డింగ్ చైర్ మనతో పాటు తీసుకెళ్ళామనుకోండి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఇది ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఓపెన్ చేసి లాక్ చేసిన తర్వాత ఇట్లా మంచి స్టూల్ అయితే అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఇంకా మనతో ఏజ్డ్ వాళ్ళు కానీ, ఎవరైనా అమ్మ, నాన్న ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అయితే కూర్చోవడానికి ఇలాంటి ఫోల్డింగ్ స్టూల్స్ అనేటివి అయితే తీసుకోండి. 100% అయితే యూజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చింది మనం పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్‌లో ఇలాంటి స్టాండ్ పెట్టడం వల్ల గిన్నెలు తోమిన వెంటనే ఈ స్టాండ్‌లో నీట్‌గా సర్దుకొని పెట్టేసామనుకోండి, మళ్ళీ గిన్నెలు సర్దాల్సిన అవసరం ఉండదు. కిచెన్ కూడా నీట్‌గా ఉంటుంది. కిచెన్ నీట్‌గా ఉందనుకోండి, బొద్దింకలు, పురుగులు, బల్లులు రాకుండా అయితే నీట్‌గా ఉంచుకోవచ్చు. సైడ్స్‌కి నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ ఉంటుంది. అలాగే క్లిప్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ కిచెన్ స్టాండ్ కూడా చూడండి, చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఇందులో మనం స్టీల్ ప్లేట్స్ పెట్టుకోవడానికి అయితే రాదు. నార్మల్‌గా గాజు ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మనకు సైడ్‌కి ఒక బాక్స్ ఉంటుంది. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవడానికి. మిడిల్‌లో వచ్చేసి టీ కప్స్, బౌల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా కింద వచ్చేసి ఇలాంటి బౌల్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి అయితే నిజంగా ఈ స్టాండ్ అయితే నిజంగా 100% యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పటివరకు నేను బాగానే చూపించాను. ఈ గ్రీన్ కలర్ అయితే కొత్తగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లోర్ ఉందనుకోండి, బయట ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు, చెట్లు ఉన్నప్పుడు ఎక్కువగా చెత్త పడింది అనుకోండి, దాన్ని చీపురుతో ఊడుస్తే అస్సలు అయితే క్లీన్ అవ్వదు. క్లీనింగ్ కోసం ఇలాంటి మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఎంత చెత్త ఉన్నా కానీ వితిన్ మినిట్స్లో మొత్తం క్లీన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత ఎక్కువగా గాలి వస్తుంది ఈ మిషన్లో నుంచి, అంటే అంత ఎక్కువగా గాలి వస్తుంది. ఇంకా డస్ట్ కూడా చూడండి, సన్న డస్ట్ కూడా రిమూవ్ అయితే చేస్తుంది. నిజంగా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలి అంటే ఎలా కొనాలి ఏంటి అనేది కూడా నేను మీకు ముందు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ముందైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వీడియో కొంతవరకు చూసేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా స్కిప్ చేయడం వల్ల మనకి ఎలాంటి వస్తువులు వచ్చాయి ఏంటి, వీటిని ఎలా కొనాలి ఏంటి అనేది అయితే తెలియదు కదా. సో కాబట్టి మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ప్రోడక్ట్స్ అనేటివి ఏమున్నాయి అనేది తెలుస్తుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి మనం నైఫ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా కొంతమంది వెజిటేబుల్ కటర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి స్టీల్ వెజిటేబుల్ కటర్ కనుక తీసుకుంటే 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ అంటే హెల్త్ ఇష్యూస్ కూడా రావు. నార్మల్గా ప్లాస్టిక్ వెజిటేబుల్స్ కటర్స్తో కనుక మనం కట్ చేసామనుకోండి, ఇంకా మన బాడీలోకి కూడా ప్లాస్టిక్ అనేది పోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి వెజిటేబుల్ కటర్ తీసుకుంటే చాలా యూజ్ కూడా ఉంటుంది. ఇంకా నైఫ్ విషయానికి వచ్చేస్తే మాత్రం వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే ఇలాంటి నైఫ్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అలీబాబా, ఆజియో ఇలా చూస్తే ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా ఈ వెజిటేబుల్ కటర్ అనేది అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. వెజిటేబుల్ కటర్ ప్రైస్ వచ్చేసి మాత్రం 150 నుంచి 500 వరకు అవుతుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్లో తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ అనేది వరెస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. యాపిల్ కూడా చూడండి, చాలా సన్న పీసెస్గా కట్ చేయడానికి నైఫ్ ఎంత బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా జింజర్ని కూడా మనం ఈజీగా సన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పొటాటో కూడా ఫ్రై చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు ఇలా మనం జస్ట్ ప్రెస్ చేసామనుకోండి, పొటాటో అయినా, కీర అయినా ఏదైనా కూడా సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అనేది నైఫ్ అనేది అయితే యూస్ అనిపించింది. అండ్ కీరనే కాకుండా ఇంకా ఇక్కడ మనకు క్యారెట్ కూడా చూడండి, క్యారెట్,
కీర, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కదాన్ని కూడా సన్న సన్న పీసెస్‌గా కట్ చేసుకోవడానికైతే ఈ నైఫ్ అనేదైతే చాలా యూస్‌ఫుల్ అనిపించింది. సాస్ ఉంటుంది కదా! సాస్ కానీ ఇంకా వేరే ఏవున్నా గానీ ఈజీగా కట్ చేసుకోవడానికి నైఫ్ అనేది యూజ్ ఉంది. అండ్ ఈ నైఫ్ గురించి ఇంకా ఫుల్‌గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. అక్కడ మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యారనుకోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను అక్కడైతే ఇస్తాను. ఫ్రెండ్స్ మరి నేను చూయించే ప్రొడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కానీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు యూస్‌ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. మరి ప్రొడక్ట్స్ లింక్ విషయానికి వచ్చేస్తే మాత్రం లింక్స్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా మీకు నేను ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉందని చెప్పాను కదా! ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారో దాని గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి. మీరు నేను టెక్స్ట్ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ 2 డేస్‌లో కానీ నేను మీకు చూసినప్పుడు ఖచ్చితంగా అయితే దాని లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏందంటే ఆన్‌లైన్‌లో చాలా వరకు ఇప్పుడైతే ఫ్రాడ్ జరుగుతుంది. ఆ ఫ్రాడ్ జరగకుండా ఉండాలి. మీరు మోసపోకూడదు అనుకుంటే మాత్రం నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వాటిని యూజ్ చేసుకోండి. మీరు ఆన్‌లైన్‌లో అస్సలైతే మీకు ఫ్రాడ్ అయితే జరగదు. ఒరిజినల్‌గా మీరు ఏది ఆర్డర్ చేస్తారో అదే ప్రోడక్ట్ అయితే వస్తుంది. దాని గురించి ఏం చేయాలంటే ముందుగా మీరైతే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో దాని గురించి అయితే ఫుల్‌గా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు అమెజాన్‌లో తీసుకున్న, ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న, ఏ ఆన్‌లైన్‌లో తీసుకున్నా గానీ మనం కొనాలనుకున్న ప్రోడక్ట్ ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు కదా! వాళ్ళైతే రివ్యూస్ ఇస్తారు. వాళ్ళ ఒపీనియన్ అండ్ 4 స్టార్, 5 స్టార్ ఉన్న ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోండి. దీంతో పాటుగా ఒరిజినల్ పిక్స్ అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోండి. లేకపోతే ఇప్పుడేంటంటే చాలా కొత్తగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏం పెట్టారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ ఇంకా ఆన్‌లైన్ పేమెంటే ఉంది. ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎవ్వరికీ చెప్పకండి. మాక్సిమం అయితే ఆన్‌లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ వస్తాయి. దీంతో పాటుగా 4 స్టార్, 5 స్టార్ ఉన్నయి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదో గుడ్డిగా ఏ యాప్‌లో పడితే ఆ యాప్‌లో మీరు ఏ ప్రొడక్ట్స్‌ని కూడంగా ఆర్డర్ చేసుకోకండి. మనకి మంచి ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా, ఆజియో. ఆలీబాబా కంటే ఆజియో ఈ 3 యాప్‌లు అయితే చాలా బాగా పనిచేస్తాయి. మీషోలో కూడా మంచి ప్రొడక్ట్సే ఉంటాయి. కానీ దాని గురించి మొత్తం డిస్క్రిప్షన్‌లో అయితే చెక్ చేసుకున్న తర్వాత మీరనేదైతే ప్రోడక్ట్ అనేదైతే పర్చేస్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం అన్నీ తెలుసుకొని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే మనం ఎలాగో మోసపోము. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండడం వల్ల ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మనకొస్తుంది. ఇంకా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చూసుకోండి. ఈ మధ్యలో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అయితే కనిపించట్లేదు. ఓన్లీ ఎక్స్చేంజే ఉంది. రిటర్న్ అయితే లేదు. బట్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ 2 ఖచ్చితంగా ఉంటేనే ఆ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో మీరైతే ఎండ్ వరకు అయితే చూసారు కదా! మీకు ఒకవేళ యూస్‌ఫుల్ అనిపించిందా? యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ మనకు చూసుకుంటే కొన్ని కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే మనకి మార్కెట్‌లోకి రిలీజ్ అవుతూనే ఉంటాయి. బట్ వాటి గురించి తెలుసుకోవడం ఎలా, చూడడం ఎలా అనేసి అయితే మనకు ఏదో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా! ఆ డౌట్ ఉండకూడదు అనుకుంటే మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, మార్కెట్లో రిలీజ్ అయిన ప్రొడక్ట్స్ వెంటనే నా ఛానల్‌లో అయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి.